నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. బ్రతుకు తెరువు కోసం కిరాణా కొట్టు నడుపుకుంటున్న రమణమ్మ అనే మహిళపై స్థానిక టీడీపీ నాయకులు వేధింపులకు దిగుతున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రమణమ్మ అనే మహిళ ఉపాధి లేక గత 10 ఏళ్లుగా నెహ్రూ నగర్లో ఒక చిన్న కిరాణా కొట్టును నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. కేవలం రాజకీయ కారణాలతోనే తన షాపును తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంత్రి ఫరూక్ మరియు ఆయన తనయుల పేర్లు వాడుకుంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తనకు జీవనాధారాన్ని లేకుండా చేస్తున్నారని రమణమ్మ వాపోయింది. నేను రాజకీయాలకు అతీతంగా బ్రతుకుతున్నాను. 10 ఏళ్లుగా ఉన్న షాపును ఇప్పుడు రాజకీయ కక్షతో తొలగించడం అన్యాయం. మంత్రి ఫరూక్ గారు వెంటనే స్పందించి ఒక మహిళనైన నాకు న్యాయం చేయాలని బాధితురాలు రమణమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. గౌరవనీయులైన మినిస్టర్ గారికి నమస్కారాలు. మీ పేరు అడ్డం పెట్టుకొని మమ్మల్ని చాలా వేధింపులు గురి చేస్తున్నారు సార్. ఈ కిరాణా షాప్ అని కూడా చూడకుండా 3 నెలల నుంచి ఎక్కువ టార్చర్ పెడుతున్నారు. బైరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రోజు ఎంపీడీఓ వారికి ఫోన్ చేసి షాపు తీసేయవలసిందిగా పంచాయతీ సెక్రటరీ వాళ్ళకు కూడా చెప్పి రోజు మినిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎంపీడీఓ వాళ్ళ దగ్గరికి పోయి చెప్పి ఇలాగా మమ్మల్ని రోజు తీసేయమని వాళ్ళ చేత మమ్మల్ని ప్రెజర్ పెట్టిస్తున్నారు. ఇది వ్యక్తిగతంగానే వాళ్ళు ఓన్లీ ఇది వ్యక్తిగతంగా కక్షలతోటే మమ్మల్ని షాపు తీసేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఇలా చేస్తున్నారు. న్యాయం చేయవలసినదని మినిస్టర్ గారిని కోరుచున్నాము.